ఈ పౌడర్ కలిపిన క్రీమ్ని శ్యామ ఒంటి నిండా పూయండి. అత్తయ్య గారి ఆనందం కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను. ఏమైంది? మంట. మరి మంటగా ఏం ఉండదులే, కొంచెం చిమచిమలాడుతుంది అంతే. మంటగా ఉంది. ఆ మాత్రం మంట కూడా ఓర్చుకోలేవా? బ్లీచింగ్ లాంటివి తనకి అలవాటు లేదు కదత్తయ్య, అందుకే పాపం భరించలేకపోతోంది. కొంచెం ఓర్చుకో, ఒక 5 నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది. అలాగే అత్తయ్య గారు. ఐశ్వర్య, నువ్వు దగ్గరుండి వీళ్ళకేం కావాలో చూసుకో. అలాగే అత్తయ్య. ఏంటి వసంత నువ్వు అనేది? అవునండి, శ్యామ ఒంటి మీదున్న ఆ నలుపు పోతే తను గ్రహణం విడిచిన చందమామల చాలా అందంగా ఉంటుంది. మంట పెరిగిపోయింది. అప్పుడు అఖిల్ బాబు పక్కన నిలబెడితే అందంగా కనపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా చిన్న కోడలు ఎలా ఉండాలని కోరుకున్నానో అచ్చం అలాగే ఉంటుందండి. ఏంటలా నవ్వుతున్నారు? ఇదో రంగు పిచ్చిది, ఏదేదో వాగుతుంది అనుకుంటున్నారా? అనుకున్నా నాకు నష్టం లేదు. నా కోడలు నేను కోరుకున్నట్టు తెల్లగా అందంగా కనబడ్డమే నాకు ముఖ్యం. నువ్వు అత్తయ్యకి దగ్గరవుతుంటే నేను భరించలేకపోతున్నానే. వసంత, నువ్వు శ్యామ బాహ్య సౌందర్యాన్ని చూసి కాకుండా అంతర్ సౌందర్యాన్ని చూసి ఎప్పుడు మెచ్చుకుంటావో. దయచేసి ఇంకా ఆపేయమని చెప్పండి, నా వల్ల కావడం లేదు. ఏయ్, చిన్న పిల్లల ఏంటిది? కాసేపు ఓర్చుకో. ఏంటి శ్యామ, ఏమైంది? ఇది రాస్తున్నప్పటి నుంచి ఒళ్ళంతా మంటగా ఉందక్క. ఆ క్రీమ్లవి నీకు పడలేదేమో, ఇంక రాయడం ఆపేయండి. ఆపితే ఎలా అక్క? అత్తయ్యకి కోపం వస్తుందేమో. ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టమను, అయిపోతుంది. నా వల్ల కావట్లేదు.
శ్యామ కన్నయ్య అమ్మా మంట మంట శ్యామ 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 ఏమైంది శ్యామ ఏమైంది ఆ? శ్యామకి ఫేస్ ప్యాక్ పడలేదకి, అందుకే మంటతో అల్లాడిపోతుంది. హలో, ముందు ఇదంతా తీసేయండి. అది కాదు సార్. ప్లీజ్ డూ వాట్ ఐ సే, ప్లీజ్. చూసారా, ఎలర్జీ వచ్చినట్టుంది. తన స్కిన్ కి క్రీమ్లు పడతాయో లేదో టెస్ట్ చేయకుండా అలా ఎలా పూసేస్తారు? చీప్ క్వాలిటీ ఏమైనా వాడారా? లేదు సార్, కాస్ట్లీవే వాడాం. రెగ్యులర్ గా నేను వాడేది కూడా అదే బ్రాండ్ అఖిల్, నాకేం కాలేదు. అందరి స్కిన్ ఒకేలా ఉండదు కదా వదిన. కొందరికి పడచ్చు, కొందరికి రియాక్షన్స్ రావచ్చు. పడుతుంది లేదో అని టెస్ట్ చేయకుండా అలా ఒంటి మీద పోయడం వాళ్ళ తప్పు. ఇందులో వాళ్ళ తప్పేం లేదండి, తప్పంతా నాదే. నీదా? అవునండి, ఆ పొడి నా ఒంటికి పడదు. అది రాసుకుంటే ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలుసు మరి ఆ ప్యాక్ ఎందుకు వేయించుకున్నావు? ముందే తెలుసా? వీళ్ళకి డబ్బులిచ్చి కెమికల్ ఇచ్చినప్పుడు ఇది గాని చూసిందా ఏంటి? నీకు పడదు అనే విషయం ముందు వాళ్ళకి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు వాళ్ళకి? చెప్తే అది నా ఒంటికి రాయరు కదండి. అది రాయకపోతే అత్తయ్య గారు కోరుకున్నట్టు నేను తెల్లగా కాను కదండి. అలా తెల్లగా నేను మారకపోతే అత్తయ్య గారు బాధపడతారు కదండి. అందుకే నాకు అది పడదనే విషయం వాళ్ళకి చెప్పలేదు. ఆ మంటను భరిద్దామనుకున్నాను. కాకపోతే ఆ పొడి కొద్దిగా ఎక్కువ కలిపినట్టున్నారు, ఎక్కువగా మంట పుట్టింది. బుద్ధి లేకపోతే సరే. నువ్వు పెద్ద పూల్లా ఉన్నావే. మమ్మీ బాధపడుతుందని చెప్పి నువ్వు ఇంత బాధను భరించేస్తావా? అత్తయ్య గారి కోసమే కదండి. ఎవరి కోసమైనా సరే ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేయకూడదు. చూసావా, చూడు ఎంత ఎలర్జీ వచ్చిందో చూడు. కనీసం ఇలా ఎలర్జీ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసండి. ఇలా దద్దుర్లు వచ్చినప్పుడు ఒళ్ళంతా ఒండ్రు మట్టి పట్టించి తులసి గంధం వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే తగ్గిపోతుంది. ఇదేమన్నా విలేజ్ అనుకున్నావా ఆ ఒండ్రు మట్టి దొరకడానికి? రే అఖిల్, మనం రెగ్యులర్ గా వెళ్లే నేచర్ క్యూర్ సెంటర్ ఉంది కదా, అక్కడ మడ్ బాత్ చేస్తారు కదా, అక్కడికి తీసుకెళ్ళు. అలాగే డాడీ. పద శ్యామా, పద.
సారీ అండి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేననుకున్నాను ఇలా జరుగుతుందని. వద్దు, గోకోకు. ఓర్చుకో శ్యామ, కొంచెం ఓర్చుకో. ఏసీ పెంచుతాను, కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోతాం. వెళ్ళగానే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. రిలీఫ్ వచ్చేస్తుంది. కొంచెం ఓర్చుకో, కొంచెం. బాగా మంటగా ఉందా? అవునండి. ఉంటుంది. ఎందుకుండదు? ఒంటికి పడనిది ఒంటికి పోసుకుంటే మంటగా ఉండక సమ్మగా ఉంటుందా? అడుగు, నీ కన్నయ్యని అడుగు. ఎందుకు ఇలా చేసావని మీ కన్నయ్యని అడుగు. ప్రతిదీ కన్నయ్య చేశాడు అంటావు కదా, నీకెందుకు ఇలా చేశాడో నీ కన్నయ్యని అడుగు. అరే, మన శరీరం గురించి మనమే కదా పట్టించుకోవాలి. ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఇలా ఒంటి మీదకి తెచ్చుకోవడం ఏంటి శ్యామ? చూడు ఎలా ర్యాషెస్ వచ్చాయి చూడు. ఒక్కోసారి ఇలా రియాక్షన్ రావడం ఎంత డేంజర్ అవుతుందో తెలుసా? స్కిన్ మీద మచ్చలు లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అంటే ఇప్పుడు నీకు అలా అవుతుందని కాదు, వెంటనే నిన్ను ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నాను కదా, నీకు అలాంటిది ఏం జరగదు, భయపడకు. అయినా ఒక పని చేయబోయే ముందు కాస్త వెనక ముందు ఆలోచించుకోవాలి. ఏదనిపిస్తే అది చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వేం భయపడకు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? కృతజ్ఞతలు అఖిల్ బాబు. కృతజ్ఞతలా? నేను పొగడట్లేదు, తిడుతున్నాను. తిడితే ఎవరైనా కృతజ్ఞతలు చెప్తారా? బుద్ధి లేకుండా. మీరు తిట్టడం ఒక్కటే చేయలేదు అఖిల్ బాబు, చాలా చేశారు. మీ మాటల్లో అభిమానం కనబడుతోంది, ఓదార్పు కనబడుతోంది. నా పాలిట శ్రద్ధ కనబడుతోంది, నా విషయంలో బాధ్యత కనబడుతోంది. కన్నయ్య నాకు ఇలా ఎందుకు చేశాడంటే, నా మీద మీకున్న అభిమానం, శ్రద్ధ, బాధ్యత అన్నింటినీ నాకు చూపించడం కోసమే ఇలా చేశాడు తెలుసా? Just shut up. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదని చెప్పాను కదా, సారీ కూడా చెప్పాను కదా. అయినా ఎంత కోపం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇది కోపం కాదు వసంత, బాధ. నువ్విలా చేశావే అన్న బాధ, నీకింత రంగు పిచ్చింటన్న బాధ. అరే, నల్లగా ఉన్నంత మాత్రాన మనుషులు కాదా? వాళ్లలో అందం నీకు కనబడదా? నల్లగా ఉండడం ఏదో పెద్ద తప్పైనట్టు, వాళ్లను తెల్లగా మార్చడం ఏదో పెద్ద ఘనకార్యమైనట్టు బ్యూటీషియన్ని పిలిపించావు. అవేవో అడ్డమైన క్రీములు రాయించావు. చూడు ఇప్పుడేం జరిగిందో. ఇలా జరుగుతుందని నేనేమైనా కలగంటానా అండి? మంచి చేయడానికి పోతే చెడెదురైంది. అసలు తప్పంతా ఆ శ్యామది. శ్యామ తప్పంటావేంటి? అవును, ఇది ఖచ్చితంగా శ్యామ తప్పు. తనకు అలాంటి ఎలర్జీ ఉందన్న విషయం ముందుగా నాకు చెప్పాలిగా. చెప్పలేదు. చెప్పకుండా సైలెంట్గా వచ్చి కూర్చుంది, క్రీములు రాయించుకుంది.
అదేదో నా తప్పైనట్టు నన్ను అరుస్తున్నారు మీరు. తను చేసిన తప్పుకి నేను మాటలు పడాల్సి వస్తుంది. కర్మ. ఈ అత్తగారులు ఎప్పుడూ ఇంతే, తప్పు కోడళ్ల నెత్తి మీద వేస్తారు. రా శ్యామ, రా. నమస్తే అఖిల్ గారు. నమస్తే అండి. నమస్కారం. తిను నా భార్య శ్యామ. నమస్తే అండి. నమస్కారం అండి. ర్యాషెస్ ఉన్నాయండి ఫేస్ మీద. ఏమైంది? స్కిన్ ప్యాక్ వేసుకుంటే ఇలా రియాక్షన్ వచ్చిందండి. తన స్కిన్ కి పడుతుందో లేదో టెస్ట్ చేయకుండా డైరెక్ట్ గా అప్లై చేశారండి ఆ బ్యూటీషియన్స్. తనకిలా ఒంటి మీద ర్యాషెస్ వచ్చినప్పుడు ఒళ్ళంతా ఒండ్రు మట్టి పూసుకునేదట. ఇలాంటి అలర్జీస్ కి అదే కరెక్ట్ ట్రీట్మెంట్. 2-3 సార్లు మడ్ బాత్ చేయించామంటే షీ విల్ బి నార్మల్. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మడ్ బాత్ కి ఏర్పాటు చేయి. అలాగే మేడం. సార్ మీరు వెళ్ళి రిసెప్షన్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఫార్మాలిటీస్ తర్వాత, ముందు ట్రీట్మెంట్ కి ఏర్పాటు చేయండి. అలాగే. అఖిల్ గారు, మీరు వెళ్ళి ఆ రూమ్ లో ఉండండి. ఒక 2 minutes లో ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అలాగేనండి. శ్యామ, పద. రా, కూర్చో. కూర్చో. చూడు, డాక్టర్ గారు పర్లేదని చెప్పారు కదా, ఇంక నువ్వేం భయపడక్కర్లేదు. ఇంక నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు. నువ్వేం వరి అవ్వక్కర్లేదు. నేనేం టెన్షన్ పట్టలేదండి. అవన్నీ మీరే అవుతున్నారు. నాకేదో అయిపోతుందని మీరే భయపడి టెన్షన్ పడుతున్నారు. నాకేమీ కాదండి. ఏం కాదు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు? డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో డాడీ. నాన్న అఖిల్, శ్యామకి ఎలా ఉందిరా? ఇప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చాను డాడీ. హలో హలో నాన్న అఖిల్, వినబడుతోందా? హలో హలో డాడీ, వినబడుతోందా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. 1 minute, బయటకు వస్తున్నాను. క్షమా. హలో డాడీ. హలో హలో డాడీ, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది నాన్న. నేచర్ క్యూర్ సెంటర్కి వెళ్ళారా? ఇప్పుడే వచ్చాను డాడీ. రుక్మిణి గారితో మాట్లాడాను. కంగారు పడాల్సిందేం లేదన్నారు. ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారు డాడీ. 2-3 times మడ్ బాత్ చేస్తే నార్మల్ అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది నాన్న. శ్యామ జాగ్రత్త. అలాగే డాడీ. అసలు ఇదంతా మీ మమ్మీ వాళ్ళేరా? ఆ రంగు పిచ్చితో మీ మమ్మీ. డాడీ, మమ్మీని ఏం అనకండి. ఇదంతా జరుగుతుందని ముందుగా తెలిస్తే మమ్మీ అలా చేయదుగా. అయినా శ్యామకేం కాలేదుగా డాడీ. ఇంక ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకండి. అలాగే నాన్న. శ్యామ జాగ్రత్త. ఉంటాను. ఓకే, బాయ్. ఎలా ఉందంట మావయ్య గారు శ్యామకి? బాగానే ఉందంటమ్మా. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారంట. కంగారు పడాల్సిన పనేం లేదని చెప్పారంట డాక్టర్లు. ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చమ్మా.
మేడం ఈ డ్రెస్ వేసుకోండి. తీసుకోండి మేడం. ఇదా? నేను వేసుకోను. మడ్ బాత్ చేయాలంటే ఇది వేసుకోవాలి మేడం. ఇలాంటివి నాకు అలవాటు లేవండి. నేను చీరతోనే ఉంటాను. అలా ఉంటే చేయడం కష్టం మేడం. ఇదే వేసుకోవాలి. తప్పదా? తప్పదు, వేసుకోండి మేడం. అలాగే. ఓకే.